ప్రధాని మోదీ 8 రోజుల్లో 5 దేశాలను పర్యటించబోతున్నారు. జూలై 2 నుంచి 9వ తేదీ వరకు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటిస్తారు. జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. ప్రధాని హోదాలో తొలిసారిగా ఆ దేశానికి వెళుతున్నారు మోదీ. 3 దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటిస్తున్న భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఘనాతో ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ చర్చలు జరుపుతారు. పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం, ఆఫ్రికన్ యూనియన్తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవడానికి ప్రధాని పర్యటన ఉపయోగపడనుంది. వచ్చే నెల 3, 4 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తారు ప్రధాని మోదీ. ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిన్సేసర్ ఆహ్వానంతో అక్కడికి వెళుతున్నారు మోదీ. ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. 1999 తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగో వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగులు ప్రధాని కమలా ప్రసాద్తో ప్రధాని చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. జూలై 4, 5 తేదీల్లో అర్జెంటీనా వెళతారు ప్రధాని మోదీ. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజా సంబంధాల వంటి కీలక రంగాల్లో భారతదేశం, అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా చర్చలు జరుపుతారు. దీంతో పాటు 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఆయన చర్చిస్తారు. జూలై 5, 8 తేదీల్లో బ్రెజిల్లో పర్యటిస్తారు మోదీ. బ్రెజిల్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుతమైన ఉపయోగం, వాతావరణ చర్యలు, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక విషయాలతో సహా కీలకమైన ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ పంచుకుంటారు. ఆ తర్వాత అనేక దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. బ్రెజిలియా వెళ్లి బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జూలై 9న నమీబియాలో పర్యటిస్తారు ప్రధాని మోదీ. నమీబియా వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నమీబియా వ్యవస్థాపక పితామహుడు, మొదటి అధ్యక్షుడు దివంగత డాక్టర్ శామ్ నుజోమాకు నివాళులర్పించి ఆ తర్వాత నమీబియా పార్లమెంట్లో ప్రసంగిస్తారు. 8 రోజుల పాటు 5 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారు.